ఎర్ర రాతితో దేవతలు కట్టిన ఆలయం. ఇక్కడ చేపకు జీవం వస్తే కలియుగం అంతమే. ఆ ఆలయం ఎక్కడో తెలుసా? సౌమ్యనాథస్వామి దేవాలయం. తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని పోలిన విగ్రహ రూపంలో ఉంటాడు ఇక్కడ శ్రీ మహావిష్ణువు. అంతేకాదు, ఈ ఆలయం పూర్తిగా ఎర్రరాతితో నిర్మించి ఉంటుంది. స్వయంగా దేవతలే ఈ ఆలయాన్ని నిర్మించారని, 11వ శతాబ్దం నుంచి ఈ ఆలయం ఉందని, ఈ ఆలయాన్ని అన్నమాచార్యులు కూడా దర్శించుకునేవారని, ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తే సౌమ్యనాథస్వామి కరుణిస్తాడని నమ్మకం. అసలు ఈ గుడి ఎక్కడ ఉందో, ఆలయ చరిత్ర ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో ఈ సౌమ్యనాథస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు సౌమ్యనాథస్వామిగా అవతరించి కోరిన కోరికలు తీరుస్తూ ఈడేర్చే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. పురాణాల ప్రకారం ఓసారి నారద మహర్షి కోరిక మేరకు నారాయణుడు భూలోక వింతలు చూసేందుకు బయలుదేరుతాడు. అలా వచ్చిన నారాయణుడు ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఇక్కడి వాతావరణాన్ని చూసి ముగ్ధుడవుతాడు. ఇది గమనించిన నారదుడు కలియుగంలో ఈ ప్రాంతంలోనే కొలువై భక్తులను కాపాడమంటూ స్వామిని ప్రార్థించాడు. వెంటనే నారదుడి కోరికను మన్నించిన స్వామి ఒకప్పుడు నెలందలూరుగా పిలిచే ఈ ప్రాంతంలోని శిలారూపంలో కొలువవుతాడు. ఈ విషయం తెలిసిన దేవతలు ఇక్కడ చెయ్యేరు నది ఒడ్డున ఆలయాన్ని నిర్మిస్తారు. ఆ తర్వాత నారదుడు స్వామి విగ్రహాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని ఆలయ పురాణం. అయితే క్రమంగా ఈ ఆలయం శిథిలమైపోయింది. 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకోగా అలా పునఃప్రారంభమైన ఈ క్షేత్ర నిర్మాణంలో పాండ్య, కాకతీయ, విజయనగర రాజులు సైతం పాల్గొన్నారని చరిత్ర చెబుతోంది. ఇక్కడి గర్భగుడిలోని స్వామి విగ్రహం 7 అడుగుల ఎత్తుతో తిరుపతి వెంకటేశ్వర స్వామిని పోలినట్టుగా ఉంటుంది. గర్భగుడికి ఆలయ ప్రధాన ద్వారానికి మధ్య 120 గజాల దూరం ఉన్నా ద్వారం నుంచి మూలవిరాట్టు రూపం చాలా స్పష్టంగా కనిపిస్తుందని అంటారు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో స్వామి పాదాలపైన సూర్యకిరణాలు కూడా పడటమూ ఇక్కడ చూడొచ్చు. ఆలయానికి వచ్చిన భక్తులు మనసులో ఏదైనా అనుకుని స్వామిని ధ్యానిస్తూ 9 సార్లు మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక చాలా తక్కువ సమయంలో నెరవేరుతుందని, ఆ తర్వాత భక్తులు 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారని చెబుతారు ఆలయ పూజారులు. తాళ్లపాకకు 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని ఒకప్పుడు అన్నమాచార్యులు రోజూ దర్శించుకునేవారని, స్వామిపైన 16 కీర్తనలు కూడా రాశారని అంటారు. ఇలా శతాబ్దాలుగా ఈ ఆలయం విష్ణుభక్తులకు అతి ముఖ్యమైన ప్రదేశంగా ఉంది. ఈ సౌమ్యనాథస్వామి ఆలయ నిర్మాణమే ఒక అద్భుతం. సౌమ్యనాథుని గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూలవిరాట్టు ఉదయం నుండి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయ నిర్మాణం ఉండటం ప్రత్యేకమైన విషయం. ఈ ఆలయంలో కొన్ని శాసనాలపై సూర్యచంద్ర చిహ్నాలు ఉన్నాయి. ఆలయ గోడలు మత్స్య, సింహం వంటి నారాయణుడి అవతార చిహ్నాలతో అద్భుతంగా ఉంటాయి. అంతేకాదు, ఆలయంలోని అంతర్భాగంపై ఉన్న చేపకు కలియుగం అంతానికి సంబంధం కూడా ఉందని అంటారు. సౌమ్యనాథస్వామి ఆలయంలోని అంతర్భాగంలో పైన ఒక రాతిపై చేప ఆకారాన్ని శిల్పంగా చెక్కారు. అక్కడ మత్స్య ఆకారాన్ని చెక్కడానికి పెద్ద చరిత్ర ఉంది. అక్కడి వేద పండితులు చెప్పే విషయాల ప్రకారం భవిష్యత్తులో భారీ వరదలతో ఈ ఆలయంలో లోపలికి నీరు చేరుకుంటుందని, ఆ నీరు ఈ చేపను తాకిన వెంటనే ఆ చేపకి ప్రాణం వచ్చి నీటిలో ఈదుతుందని పురాణాలు చెబుతున్నాయని వేద పండితులు అంటున్నారు. అలా కలియుగం అంతం అవుతుందని స్థల పురాణం ఉంది. ఏదేమైనా నారాయణుడు సౌమ్యనాథస్వామిగా అవతరించి చిరుమందహాసంతో అభయహస్తంతో దర్శనమిస్తూ కోరిన కోరికలు ఈడేర్చే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఈ క్షేత్రంలో. ఈ విశాలమైన ఆలయ ప్రాంగణంలో 4 రాజగోపురాల మధ్య ఉన్న ఈ ఆలయాన్ని 10 ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా ఎర్రరాతిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయంలో 108 స్తంభాలు ఉంటే అన్నిటిపైనా భాగవతం రచించి ఉంటుంది.